ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కొత్తిమీర, అల్లం, పసుపు, స్పూన్నర ఉప్పు, స్పూన్నర కారం. ఇవి ఫ్రెష్ దొండకాయ. తర్వాత అవి వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి గోల్డ్ కలర్ వచ్చేదానికి వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చాక వేయించుకోవాలి. వేగినాక కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవచ్చు. అదే కాదు వేగినాక తర్వాత కొంచెం పెద్దగా పెట్టుకుంటే తొందరగా అవుతుంది. వేగినాక అల్లం, పసుపు వేసుకోవాలి. పచ్చి వాసన పోవాలి. వేగాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే అప్పుడు ఇంట్లో పేమెంట్ వెళ్ళిపోయి మంచిగా వేగుతుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి పచ్చివాసన పోవాలి. బాగా వేయించుకోవాలి. అల్లం పేస్ట్, పసుపు వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోవాలి. కావాలి తర్వాత ఈ ముక్కలు వేయాలి. దొండకాయ ముక్కలు ఇట్లా కలర్ ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కట్ చేస్తే ఉడికిపోతుంది. ఉడికిపోయింది. దొండకాయ కూర ఫ్రై కావాలి. ఫ్రై అయినాక కారం, స్పూన్నర కారం వేసుకోవాలి. స్పూన్నర ఉప్పు వేసుకొని కలపాలి. బాగా కలుపుకొని మిక్స్ చేయాలి. ఒక 5 minutes చేసి పచ్చివాసన పోయాక వేయించుకోవాలి. పక్క పెట్టుకోవాలి. దొండకాయ కర్రీ, తెలంగాణ దొండకాయ కర్రీ చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, ఎవరైనా తినొచ్చు, పిల్లలు కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ దొండకాయ కర్రీ ఇంకొక 5 నిమిషాల నుంచి బంద్ చేసుకోండి.